నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు శనిగగుడ్డ చెరువు మత్తడి ధ్వంసం కేసులో మరో 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, మత్తడి పేల్చివేతలు అమాయకులను అరెస్టు చేశారని చెన్నూరులో బీఆర్ఎస్ నిరసన ఆందోళన. మంచిర్యాల పట్టణంలో కూల్చివేసిన అక్రమ కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదనే కూల్చివేతలు, పండుగ తర్వాత మరిన్ని కూల్చివేతలు ఉంటాయన్న ప్రేమ్ సాగర్ రావు. లాభాల వాటా విషయంలో కార్మికులకు అన్యాయం, 1551 కోట్ల నుండి 33% కార్మికులకు చెల్లించాలన్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. లాభాల వాటా విషయంలో కార్మికులను తప్పుదోవ పట్టించవద్దన్న ఏటీసీ నేత సీతారామయ్య. చెన్నూరులోని శనిగగుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో మరో 7గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గత నెల 16న పేలుడు పదార్థాలతో మత్తడిని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ చెన్నూరు పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. శనిగగుంటను ఆనుకొని ఉన్న 15 ఎకరాల 20 గుంటల భూమిని పట్టణానికి చెందిన మంచాల రాజబాబు, నడపెల్లి లక్ష్మణరావు, లక్కం రాజబాబు, రామ్లాల్ గిల్డా, బత్తుల సమ్మయ్య, పెద్దంటి శ్రీనివాస్, పోగుల శేఖర్, ఎన్నం బానయ్య, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్డా అనే వ్యక్తులు సమూహంగా గోదావరి ఖనికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. అతడి వద్ద కొనుగోలు చేసిన భూమిని ఫిబ్రవరి 25, 2022లో పట్టణానికి చెందిన గుడిశెల బాపురెడ్డి అనే వ్యక్తికి 7,50,00,000కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాపురెడ్డి విక్రయదారులకు 4 కోట్లు చెల్లించారు. మొత్తం భూమిలో 4 ఎకరాల 20 గుంటల భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా మిగతా 11 ఎకరాల భూమి చెరువు FTL బఫర్ జోన్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ క్రమంలో క్రయ విక్రయదారుల మధ్య తరచూ వివాదం చోటు చేసుకునేది. వర్షాకాలంలో చెరువు నుండి భూమిలోకి నీళ్లు వస్తుండడంతో భూ విక్రయదారులు అందులో మట్టిని పోయించారు. దీంతో చెరువు వైపు ఎత్తు పెరిగి నీళ్లు సమీపంలోని కాలనీలోకి చేరుతుండడంతో ముంపు సమస్య ఏర్పడింది. ఎలాగైనా భూమిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా విక్రయదారులంతా కలిసి చట్టవిరుద్ధంగా దానికి నాలా కన్వర్షన్ కూడా చేయించారు. ఏటా వర్షాలకు భూమిలోకి నీళ్లు చేరుతుండడంతో తనకు భూమి వద్దని తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాపురెడ్డి విక్రయదారులను ఒత్తిడి చేశారు. దీంతో విక్రయదారులు ఎలాగైనా ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఆలోచనతో మత్తడిని ధ్వంసం చేయాలని వ్యూహం పన్నారు. విక్రయదారుల్లో ఒకరైన బత్తుల సమ్మయ్య ఆధ్వర్యంలో విక్రయదారులంతా ముంపునకు గురవుతున్న కాలనీకి చెందిన వార్డు కౌన్సిలర్ పెండ్యాల స్వర్ణలత భర్త పెండ్యాల లక్ష్మీనారాయణ, స్థానికుడు భీమ్ మధుకర్లను సంప్రదించి మత్తడిని ధ్వంసం చేసేందుకు 4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మత్తడిని ధ్వంసం చేశారు. భూ విక్రయదారులైన 10 మంది నేరాన్ని ప్రోత్సహించినట్లు రుజువు కావడంతో వారందరిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. పరారీలో ఉన్న 3 వ్యక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శనగకుంట చెరువుని ఈ నెల 16వ తారీఖు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మత్తడిని ఎక్స్ప్లోసివ్స్ మెటీరియల్ తోటి పేల్చివేసినారని కంప్లైంట్ మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది. అందులో పెండ్యాల లక్ష్మీనారాయణ, భీమ్ మధుకర్, రసమల్ల శ్రీనివాసు, గోగులదాన్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై 4గురు యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు. ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని, ఆ క్రిమినల్ కాన్స్పిరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాం. అందులో 10 మంది ఉన్నారు. అందులో 3 వ్యక్తులు పరారీలో ఉన్నారు. 7గురు ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో నడిపల్లి లక్ష్మణరావు, మంచాల రాజబాబు, పెద్దంటి శ్రీనివాస్, లక్కం రాజబాబు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్లా. ఈ వివరాలు ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గతంలో చెరువు యొక్క FTL లెవెల్కు రావడం వల్ల చెరువు మత్తడి దునుకుతూ బ్యాక్ వాటర్ వచ్చి కాలనీ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది ప్రజలు అండ్ ఆ వార్డు కౌన్సిలర్ యొక్క హస్బెండ్ అయిన A1 పెండ్యాల లక్ష్మీనారాయణ మత్తడి తీయడం కోసం గతంలో ప్రయత్నం చేయడం అండ్ అధికారులకు ఆ మత్తడిని తగ్గించండి, దాంతో వాటర్ మాకు బ్యాక్ వాటర్స్ వస్తున్నాయని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెరువు మత్తడి ఫుల్ ట్యాంక్ లెవెల్లో 15 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది.
ఇది గోదావరి ఖనికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర 2022-21 ప్రాంతంలో 10 మంది వ్యక్తులు ఒక గిల్డ్గా ఏర్పడి ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నడిపెల్లి లక్ష్మణరావు, లక్కం రాజబాబు, మంచాల రాజబాబు అనే వారి పేరు మీద ఈ ఉమేష్ గిల్డా, ఇప్ప సంపత్, పోగుల శేఖర్, పెద్దింటి శ్రీనివాస్, బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్నం ఈయన 4 కోట్లు కడితే 4 ఎకరాల 30 గుంటల భూమి మాత్రము అగ్రిమెంట్ మాత్రం గొడిసెల బాపిరెడ్డి చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ గొడిసెల ప్రవీణ్ ఆయన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పటి నుంచి వీళ్ళ మధ్యలో ఇష్యూ స్టార్ట్ అయింది. ఈయన 4 కోట్ల రూపాయలు కట్టి 4 ఎకరాల 31 గుంటలు రిజిస్ట్రేషన్ కావడం, పైగా అది FTLలో ఉండడం, వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తము మునిగిపోతూ ఉండడంతో ఇతను ఇందులో ఉన్న ముఖ్యుడైన రామ్లాల్ గిల్డా అండ్ బత్తుల సమ్మయ్య వీళ్ళిద్దరితోటి రెగ్యులర్గా మాట్లాడుతూ నాకు మనీ రిటర్న్ ఇవ్వండి, నాకు అది వద్దు, నా పైసలు నాకు ఇవ్వండి, మీరు ఎవరికైనా అమ్ముకోండి, ఎంత రేటుకు వచ్చినా అమ్ముకోండి అనే దాని మీద వీళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఈ విధంగా ఉంటే ఈ రామ్లాల్ గిల్డాకు బాగా మిత్రుడు ఈయన A1 పెండ్యాల లక్ష్మీ నారాయణ అండ్ సమ్మయ్యతో ఎక్కువ కాంటాక్ట్లు ఉన్నది భీమ్ మధుకర్ A2. ఎట్లాగూ మీ కాలనీలో నీళ్ళ ప్రాబ్లము వచ్చి ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ సాకుతోటి మీరు దాన్ని కంప్లీట్ చేయండి, మీ సమస్య సాల్వ్ అవుతుంది, మా సమస్య సాల్వ్ అవుతుంది, మేము పైసలు ఇస్తామని చెప్పేసి ఈ సమ్మయ్య, రామ్లాల్ గిల్డా వీళ్ళ గ్రూప్ తోటి మిగతా 8 మందితోటి కూడా మాట్లాడుకొని మనము లక్ష్మీనారాయణకు, భీమ్ మధుకర్కు అలియాస్ మధుకు ఈ పని చెప్తున్నాము, 4 లక్షలు ఇస్తామని చెప్పినాము అని చెప్పేసి 2 లక్షల రూపాయలు అడ్వాన్స్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత ఈ లక్ష్మీనారాయణ అండ్ మధు ఇద్దరు కలిసి ఇంకా వీళ్ళకి సహకారం చేసిన రసమల్ల సీను వీళ్ళు ముగ్గురు ప్లస్ గోగుల దానయ్య అనేటైన మంచిర్యాల ఏరియాలో ఉంటున్నాడు. ఈయన సొంత విలేజ్ మాత్రము నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం, ప్రజెంట్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గ్రామ ఉన్నాడు. ఇతను వడ్డెర కులస్తుడు. అతని కుల వృత్తి అయిన మరోవైపు చెరువు మత్తడిని పేల్చివేత ఘటనలో అసలు నిందితులను వదిలి అమాయకులను అరెస్టు చేశారని ఆరోపిస్తూ చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మత్తడి ధ్వంసం కేసులో అసలైన దోషులైన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల నిరసనకారుల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితి నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు చేయి చేసుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ కుమార్ కి కంటికి గాయాలయ్యాయి. కౌన్సిలర్ స్పృహ తప్పి పడిపోయారు. నిరసనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మేము ధర్నా చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున. పోలీసులు మన నాయకులపైన అన్యాయంగా ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. మీడియా ముందుగా చెప్తున్నాము. ఈ అంగీలు చింపేయడము, ఇక్కడ ఈ చింపేయడము, దెబ్బలు తాగించడం, ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తుందని ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో కూల్చివేసిన అక్రమ కట్టడాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ పరిశీలించారు. దసరా పండుగ సందర్భంగా వ్యాపారస్తులకు కొంత సమయం ఇస్తున్నామని, ఈలోగా అక్రమ కట్టడాలను వ్యాపారస్తులు సరిచేసుకోవాలని సూచించారు. గత 2-3 రోజులుగా మంచిర్యాల పట్టణంలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మించుకున్న నిర్మాణాలను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేసిన సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలు మంచిర్యాల పట్టణంలో ఎక్కడైనా కూల్చివేయడం జరుగుతుందని, పండుగ సందర్భంగా ప్రస్తుతం వ్యాపారస్తులకు కానీ అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారికి కొంత సమయం ఇవ్వడం జరుగుతుందని, ఈలోగా అక్రమ నిర్మాణ వ్యాపారస్తులు అందరూ సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకపోతే ఈ మధ్యలో కూడా చిన్న చెప్పేది దసరాకి మనం 15 వరకు టైం ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఇలా ప్రజలు పెట్టేసి 15 వరకు వాళ్ళకి పని చేసి వాళ్ళు క్లీన్గా ఏదైతే మార్కింగ్ ఉందో వాళ్ళు తీసుకెళ్ళి ఆ తర్వాత మిగతా నార్మల్గా అయితే మిగతా ఒకసారి తీసిన తర్వాత ఫర్దర్గా రోడ్ ఎట్లా పెంచాలో ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్ అవసరం ఉంటే మొత్తం స్లాబ్ కూడా పెంచుకొని ఆ థిక్నెస్ ప్రకారం స్లాబ్ వేసుకుని ఎక్కడెక్కడ మ్యాన్హోల్స్ లెక్క పెట్టుకుంటాం.
కరెంటు ట్రాన్స్ఫార్మర్ తప్పకుండా అంటే ఈ వ్యాపారస్తులు ఈ బట్టలు దాదాపు నాకు 52 సంవత్సరాల నుంచి నాకు ప్రతి లైన్ సరే ఈ మధ్యలో గడిచిన 20-30 సంవత్సరాల నుంచి 24 సంవత్సరం నాకు తెలియదు పేరు పెట్టి వస్తుంది. దాంతో మార్కెట్ అనేది మార్కెట్కు కొనేతందుకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో మొత్తం కస్టమర్లు ఏంటంటే బెల్లి పెంచాడు అక్కడికంత అడ్డు పెట్టుకుని జాగ్రత్త తెలుసుకుంటారు. ఇక్కడ కత్తనేమో వాళ్ళకి 3-4 షాపులు ఉంది. ఒకదానిలో కాకపోతే ఇంకో దానికి పోయే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా ఎన్నికలు చేసి దాన్ని ఫ్రీ చేయడం కోసం చేస్తుంది. లెవెల్ నుంచి వస్తుంది ఎవరు చూస్తున్నారు. మార్కెట్ ఫ్రీ అయితే వాళ్ళు బతుకుతారు, వాళ్ళు కస్టమర్ హ్యాపీ ఉంటారు, మిగతా కూడా అందరూ బతుకుతారు. అదేవిధంగా మనవాళ్ళు కానీ కూరగాయలు కానీ ఎవరు వాళ్ళు సరైన పద్ధతి సరైన రోజు ఇచ్చి వాళ్ళందరినీ ఎవరిని రోడ్డు మీద వాడే ఉద్దేశం అంటే లేదు, అసలు లేదు. ఆ ఉద్దేశం అది కాదు. ఇక మిగిలింది యుద్ధం సాయంత్రం వచ్చి విజయవాడ ప్రెస్ మీద చెప్పినట్టు ఫస్ట్ ఆయన అడుగుమని చెప్తాను. రోడ్ల గురించి, ఇక్కడ వ్యాపారాల గురించి, ఇక్కడ వ్యాపారస్తుల గురించి ఏం తెలుసు అడగండి. ఏదో బీజేపీ పార్టీ కాదు. ఆయన అనుకున్నట్టు ఇవాళ నిన్న మనం చేయలేదు. ఇది గడిచిన 3 నెలల నుంచి చర్చ చేస్తుంది. నోటీసులు ఇవ్వలేదు, గీతలు పెట్టలేదు. నోటీసులు ఇప్పటికీ 2 సార్లు ఇచ్చింది. గడిచిన 2 నెలల నుంచి నోటీసులు ఇవ్వలేదు. గీతలు పెట్టడం కూడా పోయినసారి 10 రోజుల కింద గీతలు పెట్టలేదు. వాళ్ళు మా గీత ప్రకారం చేసుకుంటాం అన్నాక గీతలు పెట్టలేదు. దాన్ని మున్సిపాలిటీలో గీతలు పెట్టలేదు. ఇవన్నీ పూర్తి అపరిపక్వతో మాట్లాడుతున్నారు. నిజాయితీ ఉంటుందా? ఏం జరుగుతాయి చెప్పలేదు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకుండా ఏదో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యాపారస్తులు కూర్చొని కాబట్టి వాళ్ళు ఈ ఆలోచన పనిచి ఈ పరిస్థితులకు ఇక్కడ పరిస్థితి ఉందో దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న మాట మర్చి నీకన్నా ఎక్కువ పుట్టక ముందు ఇక్కడ నాకు చదువుకున్నాను తెలుసు. అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఇటువంటి కాదు. ఎన్నికలు ఏమడకు చెప్పు, ఇట్లా చెప్పు, నేను కూడా వస్తా. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. అవన్నీ ఇచ్చిపెట్టి ఆడ ఢిల్లీ పోవాలంటే లాగులు దొరుకుతాయి. ఇక్కడికి వచ్చి డైలాగ్ కూడా అయిపోతే డైలాగ్ పని చేసి వాస్తవం పని చేస్తాను కాబట్టి సిద్ధం ఢిల్లీకి ప్రజలు ఇప్పిస్తాను చెప్పి నేను వస్తా. నాకేం మొమ్మాటం లేదు. నా కాన్స్టిట్యూన్సీ ప్రజలు వస్తాంటే ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఇస్తూ నేను వస్తా మంది దగ్గరికి వస్తాను. అవన్నీ ఇచ్చిపెట్టి ఇక్కడే మాట్లాడుతూ వేసి తప్పకుండా నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా నేను ప్రత్యేకంగా ఈ పట్టణానికి ఏదైతే 30 నష్టం జరిగిందో దాన్ని తిరిగి పునరుపయోగం రావాలని ఆలోచన చేస్తుంది. తప్పితే నాకు ఇంట్లో పర్సనల్గా సొంతంగా ఎవరి సరే అది మిగతా వ్యాపారస్తులను అర్థం చేసుకున్నప్పుడు సరే కొందరికి బాధ అనిపించిన 6 నెలల కార్యక్రమం తెలుస్తుంది. ఇక్కడ ఏం జరిగింది, దీని ద్వారా ఏం లాభం అయింది 6 నెలలు అందరూ తెలుస్తుంది ఇక్కడ జరిగింది. దీనికి ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్లీ పాజిటివ్ నెగిటివ్ దొరుకుతాయి. దాని గురించి ఆలోచిస్తే ఇక నిర్ణయం తీసుకోలేమంటే. లాభాల వాటా విషయంలో సింగరేణిలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యానికి ప్రభుత్వానికి లొంగిపోయి కార్మికులను మోసం చేశాయని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆరోపించారు. శ్రీరాంపూర్ RK7 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం లాభాలు తక్కువగా చూపి కార్మికులకు అన్యాయం చేస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పోరాడడం లేదన్నారు. సంస్థకు 4,701 కోట్ల లాభాలు వచ్చాయని, అందులో నుంచి 2,289 కోట్లు అభివృద్ధి పేరిట పక్కన పెట్టారని అన్నారు. వాస్తవ లాభాల నుండి 33% అంటే 1,551 కోట్లు కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం అంకల గారడీతో కార్మికులను మోసం చేస్తుందని ఆరోపించారు. 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న గోదావరికని చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. కార్మిక వర్గం యూనియన్లను అతీతంగా తరలివచ్చి మద్దతు తెలపాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బెట్టం లక్ష్మణ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి పాండుగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్ రెడ్డి, సాదుల భాస్కర్, మహిపాల్ రెడ్డి, గణి ఇన్ఛార్జ్ భానుత్ రాజానాయక్, నాయకులు రాకేష్, బిర్దు శ్రీనివాస్, ఉత్తేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి లాభాలు, నికర లాభాలు 4,701 కోట్లు అని ప్రకటించినటువంటి ప్రభుత్వము దాన్ని వెనకేసుకొస్తున్నటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీల నాయకుల యొక్క నిజస్వరూపం, టోటల్గా కార్మికులకు నష్టం చేకూర్చే అన్యాయం చేస్తున్నటువంటి విధానాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది, ఎండగడుతుంది, కార్మికులందరినీ చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం యొక్క
పనితీరు ఎలా ఉన్నది, ఎలా ఇబ్బందులు చేస్తున్నారు అనేటువంటిది వివరిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాజకీయ జోక్యం అనేది పెరుగుతుందా తగ్గుతుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన కార్మిక వర్గానికి సింగరేణికి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాజకీయ జోక్యం వలన లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే కార్మిక వర్గం అంతా చెప్తా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాజకీయ జోక్యం అనేది మితిమీరిపోయి ఈరోజు కార్మికులకు నష్టం చేకూరుస్తున్నది. గతంలో కేసీఆర్ గారు 18% ఉన్నటువంటి లాభాల వాటను 32%కి పెంచి నికర లాభాల మీద పంచినటువంటిది చూసాం. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నికర లాభాలు 4,701 కోట్లు అని చెబుతూ 2,289 కోట్లు అభివృద్ధి ప్రణాళికల కోసమని పక్కన పెడుతూ 2,412 కోట్ల మీద మాత్రమే 33% లాభాలని పంచుతున్నాము అని అంటే అది 16.9% మాత్రమే 4,701 కోట్ల మీద ఇస్తున్నది అనేటువంటిది కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మంచిర్యాల మార్కెట్ ఏరియాలో కూల్చివేసిన అక్రమ కట్టడాల ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే దివాకర్ పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. పండుగ సీజన్లో కూల్చివేతలతో వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని అర్చనా టెక్స్ చౌరస్తా ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు కూల్చివేసిన అక్రమ కట్టడాలను పరిశీలించి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న మంచిర్యాల వ్యాపారస్తులను అకస్మాత్తుగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ప్రభుత్వ వర్గాలకు అక్రమ కట్టడాలు అని ప్రభుత్వం నిర్ణయిస్తే ముందస్తుగా సమాచారం ఇస్తే సరిదిద్దుకునే అవకాశం ఉందని, అలా కాకుండా మున్సిపల్ పాలకవర్గం ప్రభుత్వ వర్గాల అండదండలతో ఒకే రోజు నోటీసు ఇవ్వడం, తెల్లారి కూల్చడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చడంలో తప్పులేదని, కానీ ముందస్తుగా సమాచారాలు ఇవ్వాలని, అక్రమ కట్టడాలు అవునో కాదో నిర్ణయించేది న్యాయ సంస్థలని తెలిపారు. ఏ సమస్యకైనా పరిష్కారం కోసం వారికి అవకాశం ఇవ్వాల్సి ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాదిగా వస్తున్న నాయకత్వం అది ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇతర నాయకులు అప్పుడు ఇప్పటిదాకా మంచి కోసమే కాపాడారు. ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ ఎవరు కూడా మంచి కోసం ఆలోచించారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే బాధాకరమైన సంఘటన. దసరా సద్దులు ఇంకో 10 రోజులు ఉన్నాయనే సందర్భంలో ఏ రకంగా రాజకీయ పార్టీ నాయకులు అధికారులు ఏ రకంగా కూల్చేసిన సంగతి ఇది బాధాకరమైన సంఘటన. మాలాంటి వ్యక్తులం ఒకరికి నష్టం జరుగుతుంటే వాళ్ళ బాధలో మేము బాధలు పంచుకుంటాం. కొందరికేమో వాళ్ళు నష్టపోతుంటే వాళ్ళకు బాధ ఉండదు. ఇది ప్రజలు గమనించాలి. రాత్రి మున్సిపల్ అధికారులు కూడా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చెప్పిన ప్రకారం రాత్రి 10 దాకానేమో మార్క్ చేస్తారు. ఉదయం 7 గంటలకు ఇది కూలగొట్టుడు. ఇది ఎక్కడి సాంప్రదాయము? ఎక్కడి సాంప్రదాయం ఇవ్వాలి? వీళ్ళంతా ఇక్కడ అధికారులు ఎంతవరకు మీరు న్యాయంగా పోతున్నారు? ఎవరో చెప్పినంత మాత్రాన ఏది చెప్తే అదే మేము చేసుకుంటూ పోతామంటే ఇలా ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. అధికార యాంత్రం కూడా ఆలోచించాలి. అధికార యాంత్రం ఇమ్మీడియట్గా స్పందించి ఇది కూల్చొద్దు, సమయం ఇవ్వాలి, వాళ్ళకు నష్టం చేయొద్దు అనేది ప్రభుత్వ అధికారులు కూడా చేయవలసిన పని. అది కూడా చేస్తలేరు. మీరు చూస్తున్నారు కదా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా రోజు కూలగొట్టే కార్యక్రమం. ఆ పద్ధతిలోనే మంత్రాల్లో కూలగొట్టే కార్యక్రమం. మొన్న సద్దుల రోజు అయితే ఇక్కడ పూలు కూడా అమ్ముకొని వేయలేట. అర్థం చేసుకోండి. పాపం పువ్వులు తెచ్చి పువ్వులు అమ్ముకునే పరిస్థితి లేదంటే వాళ్ళ పుట్ట కోసం పువ్వులు కూడా అమ్ముకొని వేయాలంటే మేము కూడా చాలా నుంచి ప్రజాప్రతినిధులు ఉన్నాం. మేము కూడా అన్ని సందర్భాల్లో తిరిగాం. ఎవరైనా ఇబ్బంది కలిగితే ఇబ్బంది వల్ల మాట్లాడినాం. అమ్మ ఇబ్బంది పడకండి, మీ పొట్ట కోసం పని చేసుకోండి, మీ పొట్ట మీద కొట్టమని చాలా సందర్భాల్లో ఒక ప్రజాప్రతిగా మేము చెప్పిన సందర్భం. ఈ ఆనవాయితీ ఉండాలి కదా. ఈ ఆనవాయితీ ఎవరు గెలిచినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ వ్యక్తి గెలిచినా ప్రజలు ఓటేస్తే మనం గెలుస్తున్నాం. ప్రజలు ఓడితేనే గెలుస్తున్నాం. ఓటప్పుడు మనం నానా విధాలుగా వాళ్ళని అడుగుతాం, ఓట్లు ప్రతిమలాడతాం. వాళ్ళ ఏదో రకంగా మన మీద ఏదో రకంగా పార్టీ మీద వ్యక్తిగత ఏదో రకంగా ఓటేసి గెలిపిస్తున్నాం. గెలిచిన తర్వాత
మన వల్ల ఏ ఒక్కరికి నష్టం జరగద్దు, ఏ ఒక్కరి పొట్ట మీద కొట్టద్దు అనేది గెలిచిన నాయకుల్ని అది బాధ్యతను కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, 8-9 మాసాల్లో ఎన్ని చూస్తున్నారు చెప్పండి. అవన్నీ మాట్లాడి నేను చెప్పడం లేదు. అక్కడ హై స్కూల్ ముందర కూడా ఊరగొడుతుంటే ఆయుధులు వేయాలి, అక్కడ వేలాలు పాపం బోర్ ఏర్చారు. దాదాపు 3 ఏళ్ళకి బోర్ వేసారు. మా నాయకులు పోతే కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. ఏదనంటే తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం పెడతారు. పెట్టినంత మాత్రం వెనకపోయేది లేదు. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రం వెనకపోయేది లేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతాం, దానికి ఇబ్బంది లేదు. బాధాకరమైన సంఘటన ఇట్లనే ఊలగొడతారు, మీకు ఇంత ఇట్లనే ఊలగొడతారు అనే కొంతమంది పాపం ఈ నష్టపోయారు. ఎక్కడ పోయి మాట్లాడినా ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మేము కూడా చాలా ఏళ్ళు ఉన్నాం, ఆనాటి పరిస్థితి లేదు. ఈనాటి పరిస్థితి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఒకరి ఇది నష్టం చేసే కార్యక్రమం కానీ, వాళ్ళ పొట్ట మీద కొట్టే కార్యక్రమం కానీ, ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ఈ నియోజకవర్గ ప్రతినిధి ఏదైతే ఎమ్మెల్యే గెలిచారో అతని బాధ్యత మీరు అందరి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భం అందరం మేము కలవడం జరిగింది. వారికి మనోధైర్యం ఇచ్చాం. భగవంతుడు మన వెంట ఉంటాడు, భగవంతుడు మీకు అండగా ఉంటాడు. ఎవరో మీ మీద కోపంతో, కక్షతోటి, మరోతోటి ఇంకేదో కారణంగా మీకు నష్టపెడితే భగవంతుడు మీకు ఈ నష్టపోయినకు భగవంతుడు అండగా ఉంటాడని కూడా నేను చెప్పడం జరుగుతుంది. చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. లక్షల నష్టం. ఒక దిక్కు దసరా, ఒక దిక్కు మన సద్దులు, ఒక దిక్కు దీపావళి. ఈ సందర్భంలో ఎంతో పవిత్రమైన పండుగకి వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా చేశారంటే నేను ప్రజల దేవుళ్ళని మనం చేస్తున్నాం. మేము కూడా ఎన్నోసార్లు ఇక్కడ ప్రజాప్రతినిధి గెలిచాం. మా ఆయములో ఏ ఒక్క చిన్నది కూడా నష్టపోకుండా వాళ్ళందరినీ మేము కాపాడగలిగాం. కడుపులు పెట్టి చూసుకున్నాం. వాళ్ళ బాధపడితే మేము బాధపడ్డాం. వాళ్ళ కంట నీరు కడితే మా కంట నీరు. ఇవాళ ఎదుటి వాళ్ళ కంట నీరు కడితే కొందరు చప్పట్లు కొడుతున్నారు. అది దేవుడే చూస్తాడు. దేవుడే రేపు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు కక్ష సాబితి చేస్తున్నారు అని మనంతా నమ్ముకునేది దేవుళ్ళని. ఎవరి మతం వాళ్ళు దేవుళ్ళు నమ్ముకుంటారు. వీళ్ళందరినీ మనం చేస్తున్నాను. మనం ప్రయత్నం చేస్తాం. అధికారులతో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడతాం. చాలాసార్లు రిప్రజెంటేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ కూడా డిఎంఏ కూడా అధికారి కూడా ఫోన్ చేయడం జరిగింది. అతి ఉత్సాహంగా మున్సిపాలిటీ కూలగొడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన రేపు నష్టపోయేది అధికారులు, రేపు యాక్షన్ అయితే అధికారం వీలవుతుంది. సింగరేణి లాభాల వాటా విషయంలో కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మందమారి ఏరియా కాసిపేట 1 లైన్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో వాటా 33% పంపిణీ విషయంలో ఏఐటీసీ అన్ని బొగ్గు బావుల మీద చాటు ద్వారా తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని కార్మిక సంఘాల కార్మికులను తప్పుదారి పట్టేయడానికి వచ్చిన లాభం 4,700 కోట్లు అయితే 2,412 కోట్లు కార్మికులకు ఇస్తున్నారు. కార్మికులకు అన్యాయం చేశారని వాట్సాప్లలో మెసేజ్లు పెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏఐటీసీ నాయకులు చిప్ప నర్సయ్య, ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి ఏఐటీసీ యూనియన్ గెలిచిన తర్వాత ఎల్లందులో కోయగూడెం మైన్లో సర్ఫేస్ యంత్రాన్ని ప్రైవేట్ వాళ్ళతో పెడితే దానికి వ్యతిరేకంగా ఏఐటీసీ యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చి 13 రోజులు సమ్మె చేయించిన సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి నష్టాన్ని కార్మికుల జీతం నుంచి కోస్తున్న నాడు ఏఐటీసీ యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు ముఖ్యమంత్రితో కొట్లాడి లాభాలు వస్తే కార్మికులకు 10% వాటా ఇప్పించడం అనేది జరిగింది. ఇది కేఎల్ మహేంద్ర అవార్డుగా సింగరేణిలో నిలిచిపోయింది. 24 సంవత్సరాలుగా ఆ 10% ప్రతి సంవత్సరం 1% 2 పెంచుకుంటూ ఇవాళ 33%కి వచ్చాం. దీని మీద కొన్ని కార్మిక సంఘాలు
కార్మికుల తప్పుదారి పట్టడానికి వచ్చిన లాభం 4,700 కోట్లు అయితే 2,412 కోట్ల మీద ఇస్తున్నారు. కార్మికులకి అన్యాయం చేశారని వాట్సాప్లో పెట్టి దొంగ మెసేజ్లు పెట్టారు. ఇవాళ మేము 24 సంవత్సరాల కాలంలో కూడా స్థూల లాభం ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ పోను నికర లాభం ఎంత, నికర లాభం మీద ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అని ఇవాళ అన్ని వాల్ పోస్టర్ చేసిన తర్వాత కార్మికులందరికీ కూడా వాస్తవాలు అర్థమైంది. అట్టనే దీపావళి బోనస్ కూడా 1963 కంటే భారతదేశంలోనే బోనస్ అనేది లేదు. ఆనాడు విఠలరావు గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడిగా ఏఐటీసీ అధ్యక్షుడిగా ఉండి 40 రోజులు సింగరేణిలో సమ్మె చేయించి సింగరేణి కార్మికులకి లాభాల బోనస్ అనేది ఆనాడు పుట్టిస్తే అది 65లో పార్లమెంట్లో చట్టమై ఇవాళ దేశంలో అన్ని పరిశ్రమల కార్మికులకు వస్తూ ఉంది. ఇవాళ దీపావళి బోనస్ 93,750 రూపాయలు. కానీ లక్షడిపేటలోని ఎస్ఆర్ఆర్ హాలులో వాగేశ్వరి కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలోకి నూతనంగా అడుగుపెట్టిన విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇక నుండి అందరం కలిసి విద్యా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నామని, జీవితం అనేది ఒక అంతులేని ప్రయాణమని, ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు కొనసాగించబోతున్నామని అన్నారు. ఇది మనకు ఒక మర్చిపోలేని మైలురాలుగా నిలవాలని ఆకాంక్షిద్దామని అన్నారు. సత్ప్రవర్తనతో మన కళాశాల నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి మహేందర్, గడదాసు సాగర్, గడిగొప్పల శ్రీనివాస్, గుజ్జేటి నరేష్, చంద వెంకటరమణ, చిలుకూరి వంశు, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే ఇది గ్రేట్ అన్నట్టు. ఇది అంత ఈజీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ బృందము చాలా కష్టపడి మరియు బాగా చదివించి మార్కులు తీసుకురావాలనేది జరుగుతుంది. అంతేకాకుండా వాగేశ్వర కాలేజీ అనేది ఒక మేనేజ్మెంటే ఉపాధ్యాయ బృందంగా ఏర్పడి స్థాపించినటువంటి ఈ కళాశాల. అంతేకాకుండా ప్రతి ఒక్క లెక్చరర్ కూడా, ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక లెక్చరర్గా ఉండి ఉన్న పరిస్థితులను, వ్యయ ప్రయాసాలను ఎదుర్కొని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ కళాశాలను స్థాపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ లక్షపేటలో ఉన్నటువంటి కాలేజీలలో ముఖ్యంగా ప్రైవేట్ కళాశాల అనేది ఈ ఒక్కటే ఉన్నది. ఎందుకంటే చాలా కష్టాలను నష్టాలను ఓర్చుకొని ఈ రోజు నిలబడడం జరిగింది. దానికి మా డైరెక్టర్ బృందానికి నేను సదాగా ఎల్లవేళలా ఉంటానని, అంతేకాకుండా ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ గోల్ను చేరాలని కోరుకుంటున్నాను. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు ఏర్పాటు చేసిన వేడుకను పురస్కరించుకొని స్థానిక కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే వేడుకను లక్షర్పేటలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్షర్పేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆకుల కిరణ్ మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలోకి నూతనంగా అడుగుపెట్టిన విద్యార్థులకు స్వాగతం పలికారు. ఇక నుండి అందరం కలిసి విద్యా ప్రయాణాన్ని కొనసాగించబోతున్నామని, జీవితం అనేది ఒక అంతులేని ప్రయాణమని, ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటాలని, ఇది మర్చిపోలేని మైలురాయిగా నిలవాలని కాంక్షిద్దామని పేర్కొన్నారు. సత్ప్రవర్తనలో కళాశాల నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నతమైన విద్యాబుద్ధులు నేర్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చక్రపాణి, చింత అభినయ్, జాడి సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ తోట తిరుపతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ వారికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక లక్షీపేటలో ఒక ఉమెన్స్ కాలేజ్ని నడపడం చాలా చెప్పుకోదగ్గ విషయం. దానికి సహకరించిన ఇక్కడ ఉపాధ్యాయులు కానీ తాజా మాజీ ప్రిన్సిపల్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ చక్రపాణి సార్ గారు కానీ ఇంకా లేడీ స్టాఫ్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకొకటి ఫ్రెషర్స్ డే రోజు పిల్లలు మీరు చాలామంది మీకు ఫాలోవర్స్ ఉండుంటారు కదా ఈ సోషల్ మీడియాలో. ఎంతమంది ఉన్నారే? నీకెంతమంది? అవి కొంచెం మనం తగ్గించుకుంటే దిలీప్ సార్ గారు చెప్పినట్టు మనం ప్రతి ఇంట్లో మీకు ఇంకా రిజర్వేషన్ ఉంది, జాబ్ కొట్టడం ఈజీ. దయచేసి మీరు సోషల్ మీడియాను అవాయిడ్ చేస్తే మీరు ఎక్కడో ఉంటారమ్మా, చాలా ముందుకు వెళ్ళి సాగిపోతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన వైష్ణవి ఉమెన్స్ కాలేజ్ స్టాఫ్ గారు కానీ అందరికీ మీరు ఒకరు సెటిల్ అవుతే కుటుంబం అటు తల్లి పెద్దలు అందరూ జీవనోపాధి అందరూ సక్రమంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు తరాలు కూడా స్థిరపడేందుకు బాధలు వస్తారు అవుతారు. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు 3 సిస్టర్స్, 3 కూడా ఎంప్లాయీసే. నిన్న కూడా అంటే మేము 3 అన్నదమ్ములు, మా తమ్ముని బిడ్డలు కూడా ఎంప్లాయీసే. ఒక తమ్మునికి 2 పిల్లలు. నిన్న కూడా జేఈ మెయిన్స్ వచ్చింది. అంటే లేడీస్ 33% ఉంటుంది రిజర్వేషన్. కాబట్టి మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మీ అందరికీ జాబులు వస్తాయి. 33% రిజర్వేషన్ కాబట్టి మా ఇంట్లో కుటుంబంలో నేను, మా మిస్సెస్ కూడా టీచరే, మా తమ్ముని భార్య కూడా టీచరే, నా తమ్ముని పిల్లలు కూడా ఎంప్లాయీసే. అంటే మా అన్నదమ్ములో 3 ఎంప్లాయీస్ సార్, తమ అందరి పిల్లలు ఎంప్లాయీస్ సార్. అంటే మనం కొంచెం కష్టపడి చదివితే ఈ రోజులో కూడా లేడీస్ అయితే మా ఇంట్లో తమ్ముని బిడ్డలు కానీ అక్క బిడ్డలు కానీ అందరూ ఎంప్లాయీస్ కాబట్టి, ఎందుకంటే మనకు గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి కొంచెం కష్టపడితే మీరు మంచి బాగా సెటిల్ అవుతారు. ఈ 20 సంవత్సరాల లోపలనే మీరు కష్టపడితేనే లైఫ్ లాంగ్ ఎండ్ వరకు కూడా సెటిల్ అవుతారు. ఈ 20 సంవత్సరాల దాంతో కూడా మనకు చదువు అనేది అయిపోతుంది కాబట్టి కొంచెం 20 సంవత్సరాలు బాగా చదువుకోండి. అంటే 35 ఇయర్స్ వరకు మనం రాయొచ్చు ఎగ్జామ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ రాయొచ్చు. కాబట్టి మీరందరూ కష్టపడి చదువుకొని మంచిగా సెటిల్ కావాలని నేను కోరుకుంటున్నాను. మందమరి ఏరియాలోని ఆర్కే 1A గని దుర్గామాత ఆలయంలో చండీయాగం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మందమరి ఏరియా ఆర్కే 1A గనిలో కొలువైన దుర్గమ్మ ఆలయంలో అధికారులు ప్రత్యేక పూజలు చండీయాగం చేశారు. ఉపరితల గని ప్రాజెక్టు అధికారి గోవిందరాజు, శ్రీవాణి దంపతులు చండీయాగంలో పాల్గొన్నారు. దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు దుర్గమ్మ భక్తుల నుండి ప్రత్యేక పూజలు అందుకోనుంది. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నవరాత్రులను అధికారులు వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రతిరోజు నిత్యం పూజలను అందుకునే అమ్మవారికి ప్రతినిత్యం పూజలను చేయనున్నారు. సింగరేణి కార్మిక అధికార భక్తులు ఈ చండీ యాగంలో మందమరి ఏరియా అధికారులు తార దుర్గయ్య, సీతమ్మ సారయ్య, విద్యానంద్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాళ్లపేట ఏరియాలో అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ నాంపల్లి మాధవి శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు పద్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. 9 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి కాలనీలోని భక్తులందరూ పాల్గొని దుర్గాదేవి ఆశీస్సులను పొందాలని ఆయన కోరారు. రెట్టింపుగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా సహకరించి దీనికి దాతలకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన నవరాత్రుల శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇంత వైభవంగా జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది మాట అయినా ఇక్కడ అన్ని నవరాత్రులు అన్ని దుర్గామాత దగ్గరికి చాలామంది వెళ్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాల వేసుకోవడం కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా ఏదైతే మొక్కుకుంటారో వారి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి అది తెలపడంతో కొంత ఒక వ్యక్తి ఇక్కడ
మాల అంతకుముందు వేసుకోవడం వాళ్ళ రిలేషన్ వల్ల చెప్పడం వలన వాళ్ళ రిలేషన్ వైజాగ్లో ఉన్న వాళ్ళ వదిన బిడ్డకు చెప్పంగానే ఆ అమ్మాయి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. కానీ ఈరోజు ఇక్కడ మా టెంపుల్లో వచ్చి ఇక్కడ దుర్గామాత దగ్గర మాలేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత పవిత్రత ఉంటుందన్న దాని మీద ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా కాగా మందమారి మార్కెట్లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో దుర్గామాతను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందని, భక్తులు ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని పూజారి సూచించారు. ప్రతి ఏటా అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠించడం, పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, అమ్మవారి ఆశీస్సులతో భక్తులు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు శనిగగుడ్డ చెరువు మత్తడి ధ్వంసం కేసులో మరో 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, మత్తడి పేల్చివేతలో అమాయకులను అరెస్టు చేశారని చెన్నూరులో బీఆర్ఎస్ నిరసన ఆందోళన. మంచిర్యాల పట్టణంలో కూల్చివేసిన అక్రమ కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదనే కూల్చివేతలు, పండుగ తర్వాత మరిన్ని కూల్చివేతలు ఉంటాయన్న ప్రేమ్ సాగర్ రావు. లాభాల వాటా విషయంలో కార్మికులకు అన్యాయం, 1551 కోట్ల నుండి 33% కార్మికులకు చెల్లించాలన్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. లాభాల వాటా విషయంలో కార్మికులను తప్పుదోవ పట్టించవద్దన్న ఏఐటీయూసీ నేత సీతారామయ్య. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.